చింతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సోదరిమణులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులకు, కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రజా దర్బారు కార్యక్రమం అనేది ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు అందజేయాలనే ఆలోచనతో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధుల్ని వారంలో ఒక రోజు ఖచ్చితంగా గ్రామాలు సందర్శించమని చెప్పినటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలిసనే అనుకుంటా ఉన్నా. అందులో భాగంగానే ఈ రోజున మీ గ్రామంలో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ రోజున ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది కేవలం ఏదో నామమాత్రంగా కాకుండా సమస్యల మీద మీ ప్రతినిధి ఎమ్మెల్యేలకు కానీ స్థానిక గ్రామ నాయకులకు కానీ ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది ఇటువంటి కార్యక్రమంతో. ఇందాక మూడు ఫిర్యాదులు ఒకే దాని మీద వచ్చినాయి. అదేమంటే బోర్ వేసినారు, నీళ్ళు వచ్చినాయి, మోటార్ బిగించలేదు, పైప్ లైన్ వేయలేదు. దాని తీవ్రత మాకు అర్థమవుతుంది. ప్రతి గ్రామం గురించి కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది, ఆ గ్రామంలో సమస్యలు. అందులో భాగంగానే మేము ఇక్కడ పదే గ్రామాలకు రావడం జరుగుతుంది. మీరందరూ వచ్చి ఏకరువు పెట్టుకోవాలంటే అది తప్పు అవుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికలప్పుడు ఓట్లు అడగడమే కాదు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సమస్యలు అడగడం కూడా మా వృత్తిలో ఒక భాగంగానే గౌరవంగా భావిస్తూ, బాధ్యతగా భావిస్తూనే మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఏదైతే నీటి సమస్య చెప్పినారో అది రేపటి లోపల పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక రెండోది, దేవాలయం నిమిత్తము సర్వే చేసినారన్నారు, దాన్ని ఇంకోటి పట్టా చేయించుకున్నారన్నారు. స్థానికంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అయితేనే అధికారులకు కూడా ఒకటి చెప్తున్నా. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ఈ కార్యక్రమం అయితేనే పేపర్లు చక్కగా పెట్టుకొని మీరు ఆఫీసులు పోయి మళ్ళీ ఇక్కడ వాళ్ళందరినీ ఆఫీస్కి రమ్మని చెప్పి కోరద్దండి. ప్రజా దర్బార్ కార్యక్రమం రోజు మీరు ఈ గ్రామంలో కూర్చోండి. ఒక 3 గంటలు కూర్చుంటే మహా అంటే ఒక 20 ఫిర్యాదులు వచ్చినాయి. దాంట్లో మీరు ఇక్కడిక్కడే చేయగలిగినటువంటి ఫిర్యాదుల పరిష్కారం ఒక 4-5 ఉన్నాయి. ఆ 4-5 చేస్తే వాళ్ళలో ఒక నమ్మకం వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మా దగ్గరికి వస్తారు, మా కోసం వస్తున్నారనే నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది మీకు అందరికీ కూడా తెలియజెప్తున్నాను. ఇదొక ప్రాక్టీస్ కింద పెట్టుకోండి. అధికారులు కూడా, స్థానిక నాయకులు కూడా, మీరు అధికారులని మధ్యాహ్నం భోజనం వరకు వాళ్ళని ఆపుకోండి. ఇక్కడే పెట్టండి. మధ్యాహ్నం పాతకాలానికి పోదాం. కొత్త తరంలో టెక్నాలజీ వాడుకొని మనం అందరూ ఉరకల పరుగుతూ ఉంటాడు. గతంలో ఐవార్లు గ్రామాల్లో పాఠాలు చెప్పే కోసం కోళ్ళు కోసి పెట్టేవారు, లేదంటే కోళ్ళన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోళ్ళు ఇవ్వద్దండి, కానీ పెట్టండి. వాళ్ళని గౌరవంగా చూసుకోండి. మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కూడా ఒక అడుగు ముందుకేయమని చెప్పేసి స్థానిక నాయకులను కూడా కోరుతూ ఉంటారు. అప్పుడే ప్రజల్లో కూడా ఒక సంతృప్తి స్థాయి పెరుగుతుంది. మీరు ఒకసారి గమనిస్తే ఈ గ్రామం విషయం చెప్తాను. వృద్ధులు 389 మంది ఉన్నారు, వితంతులు 146 మంది ఉన్నారు, వికలాంగులు 77 మంది ఉన్నారు, అభయహస్తం 4 ఉన్నారు, ఒంటరి మహిళలు 20 ఉన్నాయి, ఇతరులు 27 ఉన్నారు. మొత్తం 663 మందికి పెన్షన్లు ఇస్తాను ఈ గ్రామంలో. పంపిణీ చేస్తానంటే మొత్తం ప్రతి నెల 28,42,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. మళ్ళీ కూడా పెన్షన్స్కి ఇప్పుడు ఒక 500-6 మంది మాకు అర్జీలు ఇచ్చినారు. నెల 2 నెలల్లో కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. వాటిలో మీరు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, కూటమి ప్రభుత్వం ఆలోచన కానీ స్పష్టంగా ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. తల్లికి వందనం ఏదైతే ఉందో, ఇంట్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకి సంవత్సరంలో 13,000 రూపాయలు డబ్బులు అందించాలని ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ గ్రామంలో అర్హులు 520 మంది ఉన్నారు, అనర్హులు 36 మంది ఉన్నారు. మొత్తంలో డబ్బు గత సంవత్సరంలో తల్లికి వందనం పేరు మీద 67,60,000 రూపాయలు ఈ గ్రామంలో తల్లికి వందనం పథకం కింద మీకు అందజేయడం జరిగింది. ఆటో డ్రైవర్ సేవలు అయితే అర్హులు 7 మంది ఉన్నారు, అనర్హులు 0 ఉన్నారు.
1,05,000 రూపాయలు అందజేయడం జరిగింది. అన్నదాత సుఖీభావ పేరు మీద అర్హులు 848 మంది ఉన్నారు, అనర్హులు 11 మంది ఉన్నారు. మొత్తం నగదు 1,18,72,000 రూపాయలు ఈ గ్రామంలో రైతాంగానికి అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు అందజేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ ధాన్యం కొనుగోలు ఇది మీ దాంట్లో ఎవరు తీసుకోలేదు. అభివృద్ధి పనులకు వస్తే సీసీ రోడ్డు నిమిత్తం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఖర్చు చేసిండేది 50,80,000 రూపాయలు మీ గ్రామంలో రోడ్లు మంజూరు చేసినాం. గుర్తించబడిన ఇల్లు లేని పేదల సంఖ్య 148 మంది ఉన్నారు. ఈ 148 మందికి కూడా తొందరలోనే హౌసింగ్ స్కీమ్ మొదలవుతూనే ఇల్లు కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒకరు అప్లై చేసినారు, వాళ్ళకి 25,000 రూపాయలు. ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయం కింద 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉండే సమస్యలు శ్మశాన వాటికలో కనీస సౌకర్యాల కల్పన, గ్రామంలో డ్రైనేజీల నిర్మాణం, ఈ రెండు కూడా వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేస్తాము, వచ్చే నెలలో మొదలు పెడతామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ సంఖ్యలో మీకు గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు తెలుసా? ఈ సంఖ్యలన్నీ తెలుసా? పరిస్థితులు మారినాయి, రాజకీయాలు మారినాయి, ప్రజల ఆలోచన మారింది. మీరు మాత్రం మూసలోనే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు మనం ఓట్లు అడిగేసి డబ్బులు పంచేసి మంది ఇచ్చేసి ఎన్నికలు అయిపోతుంది అనుకుంటున్నారు. అది కాదు. అకౌంటబిలిటీ ఉండాల, బాధ్యత ఉండాల, జవాబుదారీతనం ఉండాల. ఒక ఫోన్లు అందరూ స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నారు. ఫోన్పేకి వాడతారు, గూగుల్ పేకి వాడతారు. ఒక డాష్ బోర్డు పెట్టుకుంటే కాల్సిన డౌన్లోడ్ చేయిస్తాం మేము. ఇది ఒక యాప్ ఒకటి డెవలప్ చేసి కాన్స్టిట్యున్సీలో అందరి లీడర్కి పెట్టండి. ఇప్పుడు అలా నా గ్రామంలో ఇది చేసినామని ఈ డేటాని వాళ్ళకి డాష్ బోర్డు కింద పంపించండి. యాప్ ఓపెన్ చేస్తే పలానా గ్రామంలో ఇవన్నీ చేసినామని. మీరు ప్రజలకు జవాబుదారీగా చెప్పకుండా పోతే రాజకీయాల్లో ఏమవుతా ఉందంటే, ఇందాకనే గురుకులం గురించి వచ్చినారు సోదరులు. వాస్తవం, కష్టం, అది బాధ ఉంది, మాకు కూడా అర్థమైంది. వాళ్ళకున్న బాధను మాత్రమే చెప్తున్నారు కానీ జరిగిండే మంచిని ప్రజలకు చెప్పరు. ఈ కోపంతో మీరు కొట్లాడండి ఇంకా మంచి చేయడానికి, కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ చేసిన మంచిని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. మీకు ఎప్పుడైతే సమాచారం మీకు దగ్గరగా ఉందో మీరు చెప్పగలుగుతారు. మీకే సమాచారం అందుబాటులో లేకపోతే మీరేం చెప్పగలుగుతారు? కూర్చొని యూనిట్ మీటింగ్లు పెట్టుకోమంటే కూర్చొని మరి ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. మీటింగ్ జరిగింది, యూనిట్లు మీటింగ్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే అర్థం కాల. అంటే ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నాయకులు కావాల్సిండేటివి డిమాండ్లు మాత్రం పెడుతున్నారు కానీ సప్లై గురించి చెప్పడం లేదు. మీరు సప్లై అయ్యేది కూడా చెప్పాలి కదా. ఈ 2 సంవత్సరాల్లో మనకి ఇవి జరిగినాయని ఏడాదన్నా మీరు చర్చిస్తున్నారా? గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడైతే మీరు చర్చించగలిగి ఈ కార్యక్రమాలు మనం చేసినాం, ఇంత లబ్ధి వాళ్ళు పొందినారంటే మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ప్రజలకు సంతోషం ఉంటుంది. మనం చేసింది కూడా చెప్పుకోకుండా పోతే ప్రజల్లో ఆత్మవిశ్వాసం, వాళ్ళకు మన మీద నమ్మకం ఎట్లా వస్తుంది, సంతృప్తి ఎట్లా వస్తుంది? ఇంత చేసినాం, ఇంకా చేస్తాం, ఇంకా చేయాల్సినట్టు ఉన్నాయి, వెనకపోం, బాధ్యతగా చేస్తాం, జవాబుదారీతనంగా సమాధానం ఇస్తాను. ఇంత చేసినాము, ఇంత మంచి చేసినాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గత పాలకులు ఎప్పుడు చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. చేసినప్పటికీ కూడా రాజకీయాల్లో మాకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. పార్టీలో మీరు యూనిట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చర్చించుకోమని చెప్తాను. మీరు కూర్చొని టీ తాగలేమని కాదు, టీ తాగండి, బిస్కెట్లు తినండి, డ్రై ఫ్రూట్ తినండి, కానీ గ్రామం సమస్యలు కూడా, ఆ యూనిట్లో ఉన్న సమస్యలు మనం ఏం చేసినాం, ఇంకా ఏం చేయాల్సి ఉన్నాం, ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారనే ఒక చర్చ కూడా మీ మధ్యన జరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అప్పుడే రాజకీయాలు చాలా ఈజీగా ఉంటాయి. ఎన్నికలు అనేది మామూలుగా వస్తూ ఉంటాయి. ఎన్నికల గురించి మాత్రమే టెన్షన్ పడేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది అది. ప్రజలు నేర్చుకోవాల్సింది ఏమంటే, ప్రజలకు నిజంగా వాస్తవాలు తెలియజెప్పితే దీని మీద ఎవరైనా చర్చకు మాట్లాడే వాళ్ళు ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు కూడా మీకు ఈ డేటా ఉంటే మాట్లాడగలుగుతారు. అసలు మీకే తెలియదు గ్రామంలో, ఇది నేర్చుకోవాలని తపన లేదు. పాతకాలం రాజకీయాలు చేస్తున్నారు. కానీ పాతకాలం రాజకీయాలకు కొన్ని అవసరం చెప్పినా, నేను ఇందాక భోజనం పెట్టండి, అధికారులకి పని చేయించుకోండి, కూర్చోబెట్టుకోండి, పని చేయించుకుంటే కొన్ని పనులు అవుతాయి. వాళ్ళకేముంది, సంఖ్యలో పేపర్లు పెట్టుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్ళకి రిటైర్మెంట్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఒకటి ఉంటుంది అంతే. రాజకీయాల్లో ఉండే మనకు 5 ఏళ్లకు ఒకసారి వివిధ స్థాయిల్లో ఎన్నికలకు ప్రజల దగ్గరకు ఓట్లు అడుక్కుని పోయే పరిస్థితి మనకు ఉంటుంది. ఆ రోజున వాళ్ళు అడిగే మాటలకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కానీ గౌరవం కానీ మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఓటు అడిగితే నీకు వేసినాం కదప్ప ఏం చేసినావు అంటే సమాధానం చెప్పాలి మనం. ఇది వాస్తవం కాదు, మీరు ఆలోచన చేసుకోండి. సమాధానం చెప్పుకోగలిగిన పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తే రాజకీయాలు ఈజీగా ఉంటాయి, గౌరవంగా ఉంటాయి, గౌరవప్రదంగా ఉంటాయి. సంబంధాలు ప్రజలకు నాయకుల మధ్యన అధికారుల మధ్యన సమన్వయం సన్నిహితంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలను ఇస్తాం. సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పాలకాన్ని పరిపాలన ఇవ్వగలుగుతాం. ప్రజల్లో కూడా చులకన భావం రాదు. వస్తా అంటారు, పోతా అంటారు, చెప్పేసి వెళ్ళిపోతారు, ప్రజా దర్బారు పెడతారు, పేపర్లు తీసుకుంటారు, ఏవి కావు అనే ఆలోచనకు రారు వాళ్ళు. మీకు అందరికీ ఒకటే నమ్మకం, ఇవన్నీ కూడా మీకు జవాబుదారీగా మేము చేసిన మేలు చెప్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి ఫిర్యాదులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము చేయాల్సిందేది ప్రభుత్వం యొక్క ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేదంటే స్థానికంగా నేను ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మీ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు వ్యవస్థ కానీ, మురుగునీటిని నిర్వహించేటువంటి పరిస్థితులు కానీ 100కు 100% చేసి తీరుతా. కరెంటు నిర్వహణ కానీ 100కు 100% చేసి తీరుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా మరొకసారి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం మీది, ప్రజలది. ప్రజలకు జవాబుదారీగా మేము పరిపాలించాలని ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో మేము పరిపాలన అందించాలని ఉన్నాం. ఎక్కడ కూడా అహంకారం కానీ లేదంటే అధికార మదం కానీ మా నెత్తికి ఎక్కదు. కొత్తగా చూడలా, మేము చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇది ఎప్పుడు మా నెత్తికి ఎక్కే పరిస్థితుల్లో రాజకీయాల్లో లేమని మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. అధికారులు కూడా అది అర్థం చేసుకుంటే మంచిదని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను. మీకు ఇంత ఫ్రెండ్లీగా ఉండే అధికార పార్టీ ఎప్పుడు దొరికిండదు నాకు తెలిసి. వాళ్ళు ఏదో తప్పుడు పనులు అడుగుతారు, దొంగ పనులు అడుగుతారు. మిమ్మల్ని దొంగ పనులు అడిగే వాళ్ళని కూడా మేము కట్టడి చేస్తున్నాం. అది ఏ పార్టీ వాళ్ళైనా. మేము దొంగ పనులు చేయమని కూడా మా ఆఫీసుల నుంచి కూడా ఫోన్లు చేయము. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయమంటున్నాం, మీ గౌరవం పెరిగే కార్యక్రమాలు చేయమంటున్నాం. ఇంత గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అందించాలనే పట్టుదల ఉన్నటువంటి నాయకత్వం మీకు ఉండడం కూడా ఒక అదృష్టమే. మీరు కొన్ని చిన్న పనులు, ఇప్పుడు ఒక 10 దాంట్లో ఒక 2-3 పనులు మీరు ఇక్కడ కూర్చొని ఒక అరగంటలో చేసేయచ్చు. ఒక ల్యాప్టాప్ పెట్టుకునే కానీ మీకు పరిపాలన జరిగిపోతుంది, లేదా స్మార్ట్ ఫోన్లో అయినా పనులు జరిగిపోతాయి. మీరు కూర్చొని చేయాలంతే అరగంట సేపు. మనం బోర్ వేసినాం, అది ప్రభుత్వం డబ్బులే. బోర్ వేసినాం అనేది ఫేవర్ కాదు, వాళ్ళ కనీస బాధ్యత, వాళ్ళ హక్కు. అది ప్రజల హక్కు, తాగునీళ్ళు అడగడం. బోర్ వేసేసినాము మాది అయిపోయింది అనుకుంటే కాదు. ఆ బోర్ వేసినాక మోటార్ బిగిల్లా, వాళ్ళకి నీళ్ళు అందజేయాలా, గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాలా. బోర్ వేసి బాధ్యత అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పుదోవని పోయినట్టే అనేది వాస్తవం అని మీరు కూడా అధికారులు గ్రహించుకోవాలి. ఒక పని చేసినామంటే అది ప్రజలకు అందుబాటులోకి రావాలా. అంతేకాకుండా గుడిది కూడా సర్వే చేసినారు, ఎవరికో పట్టా ఎక్కిస్తారు. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే సంయమనం లేకపోవడము, బాధ్యత రాహిత్యం. ఈ రెండూ కూడా మంచిది కాదు. ఇటువంటి వేదికల్లో తలదించుకునేటువంటి పరిస్థితులకు పోతాం మనం వాళ్ళు ప్రశ్నించినప్పుడు. దయచేసి అధికారులకు కూడా చెప్తాను, ఇటువంటి పనులకు ఆస్కారం ఇవ్వద్దండి. ఇటువంటి పనులు వెనువెంటనే వేగవంతంగా పరిష్కారం చేయండి. ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించండి. ఈ ప్రభుత్వం మంచి చేస్తోంది, ప్రజల కోసం పనిచేస్తోంది. ముఖ్యమంత్రి గారు కూడా రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారనేది ప్రజలకి తెలుసు. అయినా ఏం పని చేస్తున్నారన్నప్పుడు మాకేం జరిగిందో వాళ్ళు పని చేస్తుంటే అనే ఆలోచన నుంచి దూరం తీసుకురండి. మాకు మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వాళ్ళకి కల్పించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇక పెన్షన్ల గురించి కూడా ఒక 8-10 వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, పెన్షన్లకు డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి పెన్షన్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే గర్వంగా చెప్తాను. ఈ రోజున ప్రతిపక్ష పార్టీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. మీకు వాళ్ళకి పని లేదు, వెన్నుపోటు అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని మొన్నటిదాకా వెన్నుపోటు పొడిచినారు మామగారికి అంటున్నారు, ఎన్టీ రామారావు గారు. కానీ ఎన్టీ రామారావు కుటుంబం యావత్తు చంద్రబాబు నాయుడుతో పాటే ఉంది, చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంది. బిడ్డల్ని కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు. ఆయన వెన్నుపోటుకు అర్థమైందో ఎవరికి తెలియదు. ఆయన వెన్నుపోటు పొడిచింటే వాళ్ళు ఎందుకుంటారు? అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో చేసినాడు అంటారు, కానీ చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళందరూ ఉన్నారు, ఎవరు మిగతా వాళ్ళు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పి మాట్లాడతాడు.
వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ తల్లి మాత్రం బయటికి పోయేసి మమ్మల్ని పొడి చేసినాడు అంటున్నారు. మమ్మల్ని పొడి చేసినాడు అంటున్నారు. వాళ్ళ చిన్నాయన్ని చంపేసి వాళ్ళ చిన్నాయన కూతురు కూడా చెప్తా ఉంది, మా నాయన్ని చంపేసినాడు అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి, గొడ్డలిపోటు గురించి ఈ రకంగా ధర్నాలు చేస్తే ఎవరికి సమాధానం చెప్పాలా? ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచింటే ఎన్టీఆర్ కుటుంబం ఆయనతో ఉండదు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడసకపోతే వాళ్ళ అమ్మ చెల్లెలు ఇంట్లో ఉండేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళేం కలిసి లేరు. వాళ్ళ చిన్న ఆయన కూతురేమో బజారుకి ఎక్కేసి నువ్వే మా నాయన్ని చంపినావు అంటుంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం వెన్నుపోటు చేస్తాడు, వెన్నుపోటు ధర్నాలు చేస్తానంటే ఆయనకు పని లేదు, మనకు మతి లేదు. ఇవి చూడు, వాళ్ళ కార్యకర్తలు తిక్కబట్టింది. ప్రజలేం వెన్నుపోటు పొడలే, సరైన పోటే పొడిచినారు. వాళ్ళు వెన్నుపోటు ఏం పొడసలే, సరైన పోటే పొడిచినారు. ప్రజలకు ఒకసారి వెన్నుపోటు పొడిచి 150 సీట్లు వచ్చినాడు. ఇది అబద్ధాలతో వచ్చినాడు అనేది ఆయనకు అర్థం కాల. ఎప్పుడైతే అధికారం ఇచ్చినాక నాకైనా ఆయనకైనా నీకైనా కూడా అధికారం ఇచ్చినాకనే ప్రజలు గమనిస్తారు. వీడు ఎట్లా రా, వీని అవకాశం ఏంది, వీని మనస్తత్వం ఏంది, వీడు పనిచేసి నా కొడుక, దోసుకునే నా కొడుక అనేది ఒక లెక్కకు వస్తారు. అవకాశం ఇచ్చినారు, ఒకసారి మోసపోయి అన్ని అబద్ధాలు చెప్పినాడు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి వారంలో చేస్తా అని వెన్నుపోటు 5 వారాలకు ఉద్యోగస్తులు పొడిచినాడు. పెన్షన్లు కూడా వాళ్ళ జీతము 1వ తారీఖున జీతం వీలైనటువంటి పరిస్థితిలో పరిపాలన అందించేసి వాళ్ళని మళ్ళీ ఉద్యోగస్తులు వెన్నుపోటు పొడిచినాడు. అంతేకాకుండా పోలవరం పూర్తి చేస్తా అని అబద్ధం చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ, రైతాంగాన్ని అందరినీ కూడా వెన్నుపోటు పొడిచినాడు. హంద్రీ నీవా నుంచి నీళ్ళు ఇస్తా అని చెప్పేసి కుప్పంలో సెట్ వేసి మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ వెన్నుపోటు పొడిచినాడు. వాస్తవమా కాదా? ఇది చంద్రబాబు వచ్చినాక నీళ్ళు ఇచ్చినారు. వాస్తవమా కాదా? అందరినీ వాళ్ళ రైతులు ఎక్కువ చెప్పాలి, అందులో మీ ప్రాంతం వాళ్ళు ఎక్కువ చెప్పాలి. ఇంకా కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతా అంటేనేమో అప్పుడు జలదీక్ష అని చెప్పేసి అప్పుడు వెన్నుపోటు పొడిచినాడు. కానీ నీళ్ళు అయితే వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కుప్పంకు తీసుకుపోవాలని చెప్పేసి, కుప్పం తీసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే దాన్ని ఒక ప్రోగ్రాం కింద జలదీక్ష అంట. వాళ్ళు అధికారంలోకి వస్తే అదే నీళ్లు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు, కానీ అది కూడా నీళ్ళు తీసుకోలే. రెండోది, ఇంకా ఆయన జగన్మామ అని చెప్పేసి పిల్లలకు అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది చదువుకునే వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా? వాళ్ళని వెన్నుపోటు పొడిచినాడు, తల్లుల్ని పొడిచినాడు, పిల్లల్ని పొడిచినాడు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తల్లికి వందనం పేరు మీద, ఇప్పుడు మీ గ్రామంలోనే చెప్తా ఉన్నాను, దాదాపు 520 మందికి 67,60,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారు. మళ్ళీ కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యడానికి మళ్ళీ డబ్బులు ఇస్తాడు. అంతేకాకుండా ఐవార్లకు రిక్రూట్మెంట్ గురించి మాట్లాడతాడు, డిఎస్సి గురించి. ఈయన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచినాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడా? పిల్లలు ఆలోచన చేసుకోండి. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో మొదటి సంతకమే డిఎస్సి మీద పెడతా అన్నాడు. 16,000 చిల్లర పోస్టులకి పారదర్శకంగా వాళ్ళ కుటుంబాలని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత. దాన్ని కూడా మళ్ళీ మోసం చేసేసి ప్రజలను మభ్యపెట్టాలని ఆలోచన చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏవో జరిగినాయని ఏ ఒక్కరు కూడా నిందించలేదు ఆయన్ని. అమరావతి రైతులను మోసం చేసినాడు, ఇల్లు కట్టుకొని నేను మళ్ళీ రాజధాని కడతా అని. వైజాగ్ వాళ్ళని మోసం చేసినాడు, అక్కడ రాజధాని పెడతా అని చెప్పేసి వెన్నుపోటు పొడిచినాడు. వాళ్ళకి అమరావతి వాళ్ళకి పొడుస్తాడు, వైజాగ్ వాళ్ళకు పొడుస్తాడు. వెన్నుపోటు మాత్రం ఆయన పేటెంట్ రైట్ పెట్టుకొని వేరే వాళ్ళని చెప్పడానికి, రాజకీయాలకు మాట్లాడుకోవడానికి మాత్రమే వెన్నుపోటు గురించి ఆయన మాట్లాడే పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. అబద్ధాల ప్రచారమే రాజకీయ అంశంగా సిద్ధాంతంగా నమ్మి హత్యల సిద్ధాంతంగా ఏర్పడినటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఒక మనిషి చనిపోతే, వాళ్ళ ఆయన చనిపోతే దాన్ని కూడా రిలయన్స్ వాళ్ళు చంపేసినారని వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చిండే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. ఆయన అప్పుడప్పుడు ఏంటి చెప్తాడో ఆయనకే మతి భ్రమించేసి మాట్లాడే మాట కూడా ఎవరికి అర్థం కాదు. వాళ్ళ ఆయన చచ్చిపోతేనేమో రిలయన్స్ వాళ్ళు చంపేసినారని వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇచ్చారు. మళ్ళీ మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు చంపేసినాడు అంటారు. రేపు పొద్దున
వాళ్ళ అమ్మనో చెల్లెలు ఏదైనా చేసి కాల్చింటే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద చెప్తాడు ఇది కాల్చింటే. అటువంటి మనస్తత్వం. ఒక మనిషి వాళ్ళ నాయన చనిపోతే సంతకాల సేకరణ చేసి ఒక గొడ్డలి పార్టీ. దీనికి ఒక సిద్ధాంతం లేదు, జెండా ఉంది కానీ అజెండా లేదు. కేవలము భావోద్వేగాల మీద, అబద్ధాల మీద, మోసం మీద, అబద్ధాలు ప్రచారం చేయడం నుంచి ఆవిర్భవించిండే పార్టీ గొడ్డలి పార్టీ. ఇటువంటి పార్టీ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది, నాయకుల మీద ప్రత్యేకంగా ఉందనేది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తానంటే ఈ వాస్తవాలు ప్రజలకు మీరు తెలియజెప్పాల. యూనిట్ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కొద్దిగా డిస్కషన్ చేస్తే మీరే మాట్లాడుకుంటారు 10 మందిలో. మీరు అవన్నీ మాట్లాడుకోండి. ఊర్లో రోడ్డు గాల్లా నీకేం పని వచ్చింది, నాకేం పని వచ్చింది, మన పనులు మనకు ఉంటాయి. దాంతోపాటు ఇవి కూడా చేయాలి. రాజకీయాల్లో మన వృత్తి రాజకీయాల్లో ఇవి చర్చించుకోవాలి మనం. అప్పుడే ప్రజలకు ఏదైనా జవాబుదారీ ఉంటాం మనం. కాబట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోండి. అవకాశాలను కూడా మీకు ఇంతటి అవకాశాలు గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా మీ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చి కూర్చొని మీతో ఇంతసేపు మాట్లాడినారమ్మా? ఎప్పుడైనా కూర్చోబెట్టినారా? అంతేకాకుండా మీకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని పిల్లలు కూడా చెప్తా ఉండ. వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది VOC అనే ఒక ప్రోగ్రాం పెట్టినాం. మీరు ఇక్కడికి కూడా రానక్కర్లే, మీ ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ నెంబర్ కొడితే ఈ ఫిర్యాదు మా దగ్గర రిజిస్టర్ అవుతుంది ఆన్లైన్లో. సంబంధిత అధికారులతో మేము పరిష్కారం చేయడానికే మేము సొంతంగా ఎమ్మెల్యే ఆఫీసు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీన్ని కూడా పెద్ద ఎత్తున మీ మధ్యకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజా దర్బారు నిరంతరం జరుగుతుంది. దాంతోపాటు వాయిస్ ఆఫ్ సిటిజన్ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. మీకు సులభతరంగా పనులు జరిగేటువంటి వేదిక అది. ఫోన్ చేసి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నీటి సమస్య ఫోన్లో మీరు ఎగ్జిక్యూటివ్ చెప్పినా అది రిజిస్టర్ అవుతుంది. అంతే స్థాయిలో కరెంటు సమస్య ఉన్నా మేము అటెండ్ అవుతాం, కాలువల సమస్య ఉన్నా అటెండ్ అవుతాం, తాగునీటి సమస్య ఉన్నా అటెండ్ అవుతాం అనేది మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.